105 టీఎంసీలకు గాను దాదాపు 95 టీఎంసీలు నిండింది. జనరల్గా వెంటనే ఇండెంట్ పెట్టాలా తుంగభద్రలో ఉన్నటువంటి హక్కు, ముఖ్యంగా గద్వాల అలంపూరు రైతాంగానికి ఉపయోగపడేటువంటిది. ఇండెంట్ పెట్టి వాటర్ని డ్రా చేసుకొని రైతులకు ఇవ్వాలా. అక్కడ వాటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పెట్టింది, కర్ణాటక ఇండెంట్ పెట్టింది తుంగభద్ర బోర్డుకు. వాళ్ళు నీళ్లు వదులుకున్నారు, వ్యవసాయానికి వాడుకుంటున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక ఇండెంట్ పెట్టలేదు, అడగలేదు. రైతులు నాటేసుకున్నారు. ఇప్పుడు గుట్టుకు మిట్టుకు అంటుంది పానం వాళ్ళది. ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి ఉందా లేదా? ఇరిగేషన్ మంత్రి సమీక్షిస్తున్నాడా లేదా? అసలు వరకు అవగాహన ఉందా లేదా మొత్తం మీద? చెప్పండి. అక్రమ ప్రాజెక్టులు కడితే ఒక మాట మాట్లాడరు, అడ్డుకోరు. గత వారం రోజుల క్రితం సిడబ్ల్యూసీ మెంబరు ట్రిబ్యునల్ సంబంధించిన వాళ్ళు వచ్చి పర్యటించారు. మేము వెళ్ళించిన తర్వాత మా రిప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ఆబ్జెక్ట్ చేసిండ్రు. ఆర్డిఎస్ రైట్ కెనాల్ దగ్గర పెట్టినటువంటి గేట్లు ఎందుకు కన్స్ట్రక్షన్ అయింది రిమూవ్ చేయండి అన్నారు. క్రూటీ ప్రాజెక్టు తీసేయమని అన్నారు. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉన్నాం నిజాం గవర్నమెంట్లోనే. ఎత్తు మరమ్మతులు చేసుకోవడానికి ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 చేసుకోవాలని చెప్పినా ఈ రోజు వరకు కూడా కొత్త ప్రాజెక్టుల గురించి లేదు, అక్రమ ప్రాజెక్టులు అడ్డుకునేది లేదు. కనీసం నీళ్లున్న పక్క రాష్ట్రాల వాళ్ళు ఇండెంట్ పెడితే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం నుంచి మాకు నీళ్లు కావాలని ఇండెంట్ పెట్టలేదు. ఇక ఆ ఇండెంట్ పెట్టమని మేమే దరఖాస్తు తయారు చేసి ఇప్పుడు ఆయన గోయి మన ఇరిగేషన్ మంత్రి గారు కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపు బాబు పోతాం, అయ్యా ఇండెంట్ పెట్టండి, మీకేమన్నా కావాలన్నా చెప్పండి. ఒకవైపు ఇది 2 గద్వాల జిల్లా రైతుల కష్టాలు, ఇంకొక వైపు ఆల్మట్టి డ్యామ్ పెంచడానికి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఒక్క ల్యాండ్ ఎక్విజిషన్ 5 మీటర్లు పెంచడానికి 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు స్టార్ట్ అయినాయి. దాని మీద కూడా ఇంతవరకు కూడా ఒక్క లెటర్ పెట్టలేదు ప్రభుత్వం. 3 ముఖ్యమంత్రులు కలిసినప్పుడు పాలమూరు జిల్లా మొత్తం కేఎల్ఐ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కావచ్చు ఎండిపోతుంది. వాళ్ళు 5 మీటర్లు వేస్తే 300 టీఎంసీలకు ఏరుతుంది. 145 నుంచి 300 టీఎంసీలు అంటే నువ్వు ఆగస్టు తర్వాత కూడా ఎన్ని వర్షాలు పడ్డా నీళ్ళు రావు కిందికి.